హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ముందుగా లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మండే నుంచి ఫ్రైడే వరకు మన ఇంపార్టెంట్ లెవెల్స్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. అండ్ అలాగే మనం లాస్ట్ 1 వీక్ నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ చేయలేకపోయాం. దీనికి మేజర్ రీజన్ లాస్ట్ 1 వీక్లో మన సహస్రాలకు 2.0లో చాలా న్యూ చేంజెస్ తీసుకొచ్చాం. అండ్ అలాగే కొత్త ఫీచర్స్ని కూడా యాడ్ చేస్తాం. అందుకని లాస్ట్ 1 వీక్లో మనం వీడియోస్ చేయలేకపోయాం. సో రేపటి నుంచి కన్సిస్టెంట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మన ఆల్గోలో వచ్చిన న్యూ అప్డేట్స్ గురించి, న్యూ స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే అప్కమింగ్ వెన్స్డే ఈవినింగ్ 8 to 9 మన ఆల్గో గురించి ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నాం. ఇందులో కంప్లీట్గా ఆల్గో గురించి మీకు పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు అసలు ఆల్గో ట్రేడింగ్ ఎలా చేయాలి, దానికి ఎంత క్యాపిటల్ కావాలి, ఎంత క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఏమేమి స్ట్రాటజీస్ యూస్ చేయాలో కూడా మీకు డీటెయిల్ ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మీరు ఈ ఫ్రీ డెమో అటెండ్ అవ్వచ్చు. మీరు ఈ డెమో అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ లింక్ ఇచ్చాము. ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే వెన్స్డే ఈవినింగ్ 8 to 9 ఫ్రీ డెమో మీరు అటెండ్ అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో మూవింగ్ టు ద మెయిన్ పాయింట్, వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా లాస్ట్ వీక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ నిఫ్టీ మనకి లాస్ట్ వీక్ లో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఓవరాల్ స్ట్రక్చర్ ఒకసారి మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ప్రీవియస్గా మనకి బాటమ్ దగ్గర నుంచి నిఫ్టీ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ అగైన్ ర్యాలీ కంటిన్యూ అయింది. అండ్ లాస్ట్ 3 వీక్స్లో మనం ఒక సిమిలర్ ఒక కన్సాలిడేషన్ ఫేస్ చూసాం. అండ్ క్లియర్గా లాస్ట్ వీక్లో ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి నిఫ్టీ ఒక హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. నథింగ్ బట్ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ సంబంధించిన స్ట్రక్చర్ ఫామ్ అయింది. అండ్ ఈ ప్రాసెస్లో కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా క్లియర్గా బ్రేక్ చేసింది. సో ఓవరాల్గా మనం వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ చూసుకుంటే స్ట్రాంగ్ బుల్ మార్కెట్ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో మనం బుల్ సైడ్ ఉండాలనుకుంటే ఎగ్జాక్ట్ ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ లాస్ట్ వీక్లో మనకి డే బై డే అనాలిసిస్ చేసుకుందామండి. సో డే బై డే అనాలిసిస్ అండ్ దానికి రీజన్స్ ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. సో దీస్ ఆర్ ద లాస్ట్ 5 days మనకి వీక్లీ చూసుకుంటే. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ముందుగా మండే గురించి మాట్లాడుకుందామండి. సో మండే చూసుకుంటే ప్రీవియస్ ఫ్రైడే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ మండే మనకి గ్యాప్ అప్ వచ్చింది, చాలా బిగ్ గ్యాప్ అప్. అండ్ అక్కడ నుంచి స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది. సో మండే ట్రేడింగ్ సెషన్లో ఆల్మోస్ట్ నిఫ్టీ 1000 points వరకు మనకి ర్యాలీ ఇచ్చింది. అండ్ ఇంత స్ట్రాంగ్ బుల్ ర్యాలీ లాస్ట్ 4 yearsలో మనం ఎప్పుడు చూడలేదు. దీనికి మేజర్గా 3 reasons ఉన్నాయి. ఇది మీరు అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను. సో ఫస్ట్ రీజన్ అంటే మండే మార్కెట్లో వచ్చిన బిగ్గెస్ట్ ర్యాలీకి మనకి ప్రీవియస్గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడిచిందో ఈ కాన్ఫ్లిక్ట్ స్టాప్ అవడానికి 2 countries కూడా సీజ్ ఫైర్కి అగ్రీ చేసింది. సో దీనివల్ల కొంచెం ఆ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన ఇంపాక్ట్ అనేది కూల్ డౌన్ అయిపోయింది. సో దానివల్ల ఇన్వెస్టర్స్కి కొంత రిస్క్ అనేది కంట్రోల్ అయింది. దానివల్ల ఇన్వెస్టర్స్కి ఉన్న పానిక్ సిచ్యువేషన్ క్లియర్ అవుట్ అయిపోయింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి రష్యా ఉక్రెయిన్ వార్ లాస్ట్ 1.5 year 2 years నుంచి ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతుందో సో ఇది కూడా కొంచెం స్టాప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ 2 countries మధ్య కూడా ప్రజెంట్ పీస్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇది కూడా చాలా గుడ్ పాజిటివ్ వైబ్. ఎంటైర్ గ్లోబల్ ఎకనామిక్ కూడా కొంత పాజిటివ్ స్ట్రాంగ్ వైబ్ కనిపిస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ప్రీవియస్గా లాస్ట్ మనకి ఏప్రిల్లో చూసుకుంటే April 2 ట్రంప్ అన్ని కంట్రీస్ మీద ఇంపోర్ట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేశారు. పర్టికులర్గా చైనా మీద కంటిన్యూగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళారు. అండ్ అలాగే చైనా కూడా రిటాలియేషన్ కింద US మీద ఇంపోర్ట్ ఛార్జెస్ పెంచుకుంటూ వెళ్ళింది. అంటే 2 countries కూడా ఒకదాని మీద ఒకటి ఇంపోర్ట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి అండ్ ఫైనల్గా ఇప్పుడు 2 countries కూడా US అండ్ చైనా ఈ 2 countries కూడా ఆ ఇంపోర్ట్ ఛార్జెస్ని అట్లీస్ట్ ఫర్ 90 days వరకు ప్రజెంట్ తగ్గించారు. సో దీనివల్ల గ్లోబల్ ఏదైతే ట్రేడ్ వార్ ఉందో అది కూడా కూల్ ఆఫ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రీవియస్ వీక్లో మనకి డొమెస్టిక్ అండ్ గ్లోబల్గా ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కూల్ ఆఫ్ అవడం వల్ల మండే మార్కెట్స్లో మనం స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అయితే విట్నెస్ చేస్తాం. అండ్ ఈవెన్ తో మనకి అంత స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ మనం there was a huge gap up అండ్ ఆల్మోస్ట్ ఇంట్రాడే సెషన్లో కూడా ఒక 1000 points మూవ్ అయిందంటే అంత స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా ర్యాలీ విట్నెస్ చేయలేం. అండ్ ఆఫ్టర్ దట్ ట్యూస్డే అండ్ వెన్స్డే ఒక కన్సాలిడేషన్, థర్స్డే క్లియర్ బ్రేక్అవుట్ అండ్ అగైన్ ఫ్రైడే కూడా ఒక కన్సాలిడేషన్ వచ్చింది. సో ఓవరాల్గా లాస్ట్ వీక్లో మనకి గ్లోబల్ అండ్ డొమెస్టిక్ పరంగా చూసుకున్న కొంత కాన్ఫ్లిక్ట్స్ కూల్ ఆఫ్ అయినాయి కాబట్టి మార్కెట్స్ బుల్ ర్యాలీలోకి నథింగ్ బట్ ఒక స్ట్రాంగ్ బయింగ్ జోన్లోకి ఎంటర్ అయిపోయినాయి. సో దీన్ని బేస్ చేసుకుని మన ఎగ్జాక్ట్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. లెవెల్స్ పరంగా చూసుకుందామండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి సో స్ట్రక్చర్ పరంగా లాస్ట్ వీక్లో సో మోస్ట్ సైకలాజికల్ లెవెల్ చూసుకుంటే 25,000. సో ప్రీవియస్గా మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ నుంచి కొంత కరెక్షన్ వచ్చి ఒక కన్సాలిడేషన్ ఫేస్ అండ్ ఈవెన్ ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైస్ సపోర్ట్కి వచ్చి రీటెస్ట్కి వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని సస్టైన్ అవడానికి ట్రై చేస్తాం. సో దాట్స్ వై ఇక్కడ రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది
అండ్ క్లియర్ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ సపోర్ట్ కింద వర్క్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఈ కామన్ ఏరియానే మనం బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో దట్ లెవెల్ విల్ బి ఎగ్జాక్ట్లీ 25,000. సో 25,000 ఈజ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ టైమ్ బికాస్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఈ ఎంటైర్ రీజన్లో ఎక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మీకు సపోర్ట్ అనేది జస్ట్ 25,000 లెవెల్ దగ్గర ఒక్క లెవెల్ దగ్గర మాత్రమే లేదు, ఈ సపోర్ట్ ఎక్స్టెండ్ అయి ఉంది. సో 24,800 దగ్గర నుంచి మీకు 25,000 వరకు ఒక 200 పాయింట్స్ వరకు మీకు సపోర్ట్ క్లియర్గా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఈ ఎంటైర్ రీజన్లో ఎక్కడి నుంచైనా మీకు బయింగ్ యాక్టివిటీ ఇనిషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఫాలోడ్ బై మనం ఇంకా ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా చూసుకుందాం. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఇదే ర్యాలీ కనుక కంటిన్యూ అయితే రెసిస్టెన్స్ చూసుకుంటే మనకి 25,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందండి, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో దీన్ని సైకలాజికల్గా ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ ఫాలోడ్ బై సో నెక్స్ట్ రెసిస్టెన్స్ 26,000. సో ఎవ్రీ 500 పాయింట్స్కి మనం రెసిస్టెన్స్ చూసుకుందాం బికాస్ ఆఫ్టర్ ఏ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అంటే ప్రీవియస్ మంత్స్ ఆల్మోస్ట్ 7 months నుంచి మార్కెట్ బేర్ మార్కెట్ కన్సాలిడేషన్ ఉన్న మార్కెట్ ఫ్రెష్గా బయింగ్లోకి వెళ్ళింది కాబట్టి సో మనం ఎవ్రీ 500 పాయింట్స్కి రెసిస్టెన్స్ కన్సిడర్ చేసుకున్నాం. అండ్ అలాగే డౌన్ సైడ్ సపోర్ట్ ఎలాగో 24,800 వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది. ఒకవేళ ఇది కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మళ్ళీ 24,500 దగ్గర మనకి ఇంకొక సపోర్ట్ ఉంది. సో నేను ఒకసారి మళ్ళీ రాస్తున్నాను. సో 25,000 నుంచి 24,800 వరకు ఎక్స్టెండెడ్ సపోర్ట్, 24,500 ఈజ్ ఆల్సో ద సపోర్ట్. అండ్ రెసిస్టెన్స్కి వెళ్ళేసరికి 25,100 దగ్గర ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 25,500 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్, 26,000 ఈజ్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఇవి రెసిస్టెన్స్ అండ్ ఈ సపోర్ట్స్ ఈ లెవెల్స్ దగ్గర ఎంటైర్ వీక్ మొత్తం మనం అబ్జర్వ్ చేసి ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ మండే ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మాట్లాడుకుందాం. సో మండే మనకి 3 పాసిబిలిటీస్ ఉంటాయి, ఐదర్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్ ఓపెనింగ్. సో వాటి గురించి కూడా చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ వీక్కి మనం లైక్ వీక్లీ టైం ఫ్రేమ్ ఏదైతే ఇప్పుడు అనాలిసిస్ చేస్తామో దీన్ని బట్టి బుల్లిష్ ర్యాలీ కానీ కన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో పాటు ఇంకా కొన్ని పాజిటివ్ సైన్స్ కూడా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇండియా వీక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా విక్స్ ప్రెజెంట్ 16.5 ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో ప్రీవియస్గా లైక్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ లైక్ కొంచెం ఏదైతే వార్ కంటిన్యూ అయిందో లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ 21-22 వరకు వెళ్ళిపోయింది. సో దానివల్ల ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవడం, ఆప్షన్ సెల్లింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రీమియం టికెట్ జరగకపోవడం వల్ల చాలా బిగ్ లాసెస్ ఫేస్ చేస్తారు. సో ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది, కొత్తగా బయింగ్ జోన్లోకి వెళ్ళింది. అట్ ది సేమ్ టైం ఇండియా విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్. సో ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి స్ట్రాంగ్ లెవెల్లో ఇండియన్ మార్కెట్స్లో లైక్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా ఎఫ్ఐఎస్ చూసుకుంటే లాస్ట్ వీక్లో అరౌండ్ 15,000 crores వరకు ఇండియన్ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్మోస్ట్ 9,500 crores వరకు వీళ్ళు ఇండియన్ మార్కెట్స్ని ఇన్వెస్ట్ చేశారు. సో ఓవరాల్ నాట్ ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ ఆస్పెక్ట్ పరంగా చూసుకుంటే మనకి బుల్ ర్యాలీ ఏదైతే ఉందో దానికి సపోర్టింగ్ పారామీటర్స్ కూడా మనకి ఇవి కూడా మార్కెట్ యొక్క సెంటిమెంట్ బై సైడ్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ మండే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూద్దాం. మండే మనకి 3 పాసిబిలిటీస్ ఉంటాయి, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్ ఓపెనింగ్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే సో గ్యాప్ అప్ కూడా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ గ్యాప్ అప్, ఏదైనా మైల్డ్ గ్యాప్ అప్ జరగవచ్చు. సమ్మెట్ క్లోజ్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర కనుక మనకి మార్కెట్ ఓపెనింగ్ జరిగితే సో ప్రీవియస్గా ఇది ఒక స్వింగ్ హై కాబట్టి సో అండ్ మోస్ట్లీ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఇంక్రీజ్ అయింది, కరెక్షన్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతున్నప్పుడు ప్రైస్ మనం ఇలా కనెక్ట్ చేసుకుంటే సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్వింగ్ హై కాబట్టి ఇక్కడ ఓపెనింగ్లో మీకు ఫస్ట్ 5 minutes కానీ ఫస్ట్ 50 minutes స్ట్రాంగ్ బుల్ ర్యాలీ కనుక నథింగ్ బట్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక ఈ గ్యాప్ అప్ని మనం చేస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న మీరు అబ్జర్వేషన్ చేయాలి. ప్రెసెంట్ ప్రీవియస్ డే ఫ్రైడే మార్కెట్ క్లోజింగ్ టైంకి 25,000కి సంబంధించిన కాల్ అండ్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 2 కూడా వెరీ క్లోజ్ టు ఈక్వల్ ఉంది. అందుకే మీకు ఫ్రైడే మార్కెట్స్ మొత్తం కూడా చాలా తక్కువ రీజన్లో సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది. సో కాల్ సైడ్ ఎంతైతే ప్రెజర్ ఉందో పుట్ సైడ్ అంతే ప్రెజర్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ పైకి కిందకి ఎక్కువ మూవ్ అవ్వలేదు. సో మార్కెట్ ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ ఇచ్చే టైంకి మీరు బ్రేక్అవుట్ క్యాండిల్ ఒక్కటే చూడకూడదు, దాంతోపాటు వాల్యూమ్ చెక్ చేసుకుంటూ ఈ 25,000 స్ట్రైక్కి సంబంధించిన కాల్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ 25,000కి సంబంధించిన కాల్ పుట్లో మీకు కాల్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ పుట్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే కనుక అప్పుడు మాత్రమే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ని మనం చేసి బై సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీరు టెక్నికల్గా బ్రేక్అవుట్తో పాటు
ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజెస్ చూసుకోవాలి. నాట్ ఓన్లీ దిస్ స్ట్రైక్ అండ్ రిమైనింగ్ స్ట్రైక్స్ లైక్ 24,800, 900 ఈ పర్టికులర్ స్ట్రైక్స్ దగ్గర కూడా మీకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ అన్నీ కూడా కాల్స్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. ఈ లాజిక్ మీకు వర్కౌట్ అయితేనే మనం బై సైడ్కి వెళ్దాం. లేదనుకుంటే ఫ్రైడే ఏదైతే కన్సాలిడేషన్ చూసామో అదే కన్సాలిడేషన్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద లాజిక్ నెంబర్ 1. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక ఇదే ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే అగైన్ మనకి ఇమీడియట్గా ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రీజన్ దగ్గర మనం ఒక బై సిగ్నల్ కోసం వెయిట్ చేద్దాం. బై సిగ్నల్ ఇన్ ది సెన్స్ ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ కావాలి మనకి విత్ వాల్యూమ్ ప్లస్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. మీరు మాట్లాడిన 25,000 స్ట్రైక్ దగ్గర ఇవి కూడా కన్సిడర్ చేసుకుని ఈ లెవెల్ దగ్గర కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ కనుక జరిగితే ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే కరెక్షన్ మళ్ళీ కొంత పైకి వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్ బ్రేక్అవుట్ చూసుకుంటే మనకి లోవర్ హైస్ అండ్ లోవర్ స్ట్రక్చర్ ఇనిషియేట్ అవుతుంది కాబట్టి అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ మీరు వచ్చేసరికి డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే క్లియర్గా 24,800 క్లియర్గా బ్రేక్ అవ్వాల్సిందే. బ్రేక్ అవడంతో పాటు ఇక్కడ సినారియో మీరు వాల్యూమ్ చూసుకుంటారు, హై వాల్యూమ్ ఉండాలి సెల్ సైడ్, ప్లస్ ఇక్కడ వచ్చేసరికి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి అండ్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. సో ఈ సినారియో చూసినప్పుడు అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు ఒక నో ట్రేడింగ్ జోన్ అబ్జర్వ్ చేయొచ్చండి. 24,800 దగ్గర నుంచి 25,000 వరకు ఏదైతే ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉందో ఇది ఎంటైర్ మీకు నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్లో ఉన్నంత వరకు ట్రేడింగ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఓవరాల్ సెంటిమెంట్ పాజిటివ్ అండి. సో 25,000 దగ్గర అలాగే ఈ స్వింగ్ హై దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం 1 and 2. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనం బై చేయడానికి ట్రై చేద్దాం. మోస్ట్లీ సెల్ అవాయిడ్ చేద్దాం. బట్ ఇఫ్ ఇన్ కేస్ సినారియో మొత్తం చేంజ్ అయిపోతే 24,800 డౌన్ సైడ్ మాత్రమే మనం డౌన్ సైడ్ నథింగ్ బట్ షార్టింగ్ పొజిషన్స్ కోసం వెయిట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. ఒక్కసారి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చెక్ చేసుకుందాం. సో ఇఫ్ ఇన్ కేస్ మన అనాలిసిస్ కనుక మీకు హెల్ప్ అవుతుంది అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా ప్రీవియస్ స్వింగ్స్ బ్రేక్ చేయలేదండి. ఇప్పుడు నిఫ్టీ అయితే ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ చేసింది స్ట్రక్చర్, ప్లస్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇంకా బ్రేక్ చేయలేదు. మనం వెయిట్ చేయాలి ఫర్దర్గా. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే సో ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మార్కెట్ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్కి వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇది ఇంకా క్లియర్గా బ్రేక్ అవ్వలేదు కాబట్టి సో మనకి బై సైడ్ వెళ్ళాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా ఈ హై పాయింట్ మనకి బ్రేక్ చేయాలి. అప్పుడు మాత్రం మనం లాంగ్ సైడ్ వెళ్ళొచ్చు. కొంచెం లోవర్ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తే మీకు స్పేస్ కనిపించట్లేదండి. సో 15 minutesలో మనం ఒక లెవెల్ మెన్షన్ చేసుకుందాం. సో ప్రీవియస్ స్వింగ్ హై మనకి ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర ఉంది. రౌండ్ ఫిగర్ వచ్చేసరికి 55,500 రౌండ్ ఫిగర్. ఇది మనకి రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ క్లియర్గా బ్రేక్అవుట్ కనుక జరిగితే నెక్స్ట్ 500 పాయింట్స్ వరకు మనం స్కోప్ అంటే ఎర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. 56,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ 500 పాయింట్స్ రీజన్లో మీరు బై యాక్టివిటీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ కనుక డౌన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనకు చూడండి మార్కెట్ పైకి వెళ్ళి ఈ పాయింట్ నుంచి కరెక్షన్ వచ్చి మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా. ఈ బాటమ్ ఏదైతే ఉందో ఈ బాటమ్ డౌన్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం సెల్ సైడ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ పుట్ ఆప్షన్స్ బై చేయడం కానీ షార్టింగ్ పొజిషన్స్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అండ్ అలాగే ఈ ఎంటైర్ జోన్లో నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుందాం. రౌండ్ ఫిగర్ 55,200 దగ్గర నుంచి 55,500 వరకు మనకి బ్యాంక్ నిఫ్టీలో నో ట్రేడింగ్ జోన్. సో దీని తగ్గట్టుగా మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్ చూసుకుందాం. అండ్ మోస్ట్లీ రేపు నేను సెన్సెక్స్ చేయడానికి ట్రై చేస్తాను బికాస్ ట్యూస్డే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ రేపు సెన్సెక్స్ ట్రై చేద్దాం. సో సెన్సెక్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఈవెన్ సెన్సెక్స్ చూసినా సరే ఇది కూడా ప్రీవియస్ స్వింగ్ ఇంకా క్లియర్గా బ్రేక్ ఆల్మోస్ట్ జస్ట్ బ్రేక్ చేసింది కానీ ఇంకా ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉందండి. సో ఇక్కడ నో ట్రేడింగ్ వచ్చేసరికి 82,200 దగ్గర నుంచి 82,700 వరకు మీకు ఎంటైర్ నో ట్రేడింగ్ జోన్ ఉంది. ఇందులో మీరు అసలు ట్రేడే చేయొద్దు. సింపుల్గా ఈ నో ట్రేడింగ్ జోన్ ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ వెళ్ళొచ్చు. సో ఒకవేళ క్లియర్గా మనకి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చినాము మనం అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకుందాం అండ్ డౌన్ సైడ్ వెళ్ళిపోవచ్చు. బికాజ్ ఇదంతా కూడా కన్సాలిడేషన్ ఫేజ్ అండ్ నో ట్రేడింగ్ జోన్ కాబట్టి ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ రీజన్ నుంచి మార్కెట్ ఎటువైపు వెళ్తే ఆ డైరెక్షన్ తగ్గట్టు వెళ్ళొచ్చు. దాంతోపాటు యాజ్ అ సెడ్ దట్ మీరు నిఫ్టీ సెంటిమెంట్స్ ఇండియా వీక్స్ అని అలాగే లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజెస్ కూడా చూసుకుని దాని తగ్గట్టుగా సెంటిమెంట్ మార్కెట్ స్ట్రక్చర్ తగ్గట్టుగా డైరెక్షన్ డిసైడ్ చేస్తే బెటర్. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ టుమారో గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అండ్ అలాగే యాజ్ అ సెడ్ దట్ వెన్స్డే ఈవినింగ్ 8 to 9 మనం ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నాం ఆల్గో రిలేటెడ్. సో ఎవరైతే ఆల్గో గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఫ్రీగా డెమో అటెండ్ అవ్వచ్చు కాబట్టి సో వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే వాట్సాప్ లింక్ ఇచ్చానో ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్
గ్రూప్లో మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.